sustainability through responsibility is an important aspect of the core value system at Apraava Energy and is a common theme that is woven into every aspect of our business. As part of the CSR project, we partnered with Selco, which is helping thousands of people by creating opportunities through solar solutions. Through the surveys, energy and development nexus in the villages have been explored to determine the needs of the end users, and accordingly suitable interventions were mapped. The Kasturba Gandhi Balika Vidyalaya is a government scheme in Telangana which provides residential education for girl children. It serves the girl children who are economically poor and socially backward. Most of their parents are either single, disabled or migrant workers. Apraava installed solar lighting systems and provided the digital education program. 10th classroom. ఇక్కడ బాగా పాములు తేళ్ళు ఫారెస్ట్ ఏరియా కాబట్టి అవన్నీ తిరుగుతుంటాయి. చీకట్లో పిల్లలు నడవడానికి ఇబ్బంది పడుతుంటారు. ఈ లైట్లు ఉండడం వల్ల జాగ్రత్తగా ఉండగలుగుతున్నారు. పారామెట్రిక్ క్యారిడార్ సార్ ఇది. సో నైట్ టైంలో ఎలక్ట్రికల్ ఇష్యూస్ చాలా ఉంటాయి. రెయినీ సీజన్లో అయితే పవర్ కట్ చాలా జరుగుతుంటుంది. అట్లాంటప్పుడు పిల్లలు బాగా ఇబ్బంది పడుతుంటారు. సో ఇవి ఉండడం వల్ల ఏ టైంలో అయినా సరే ఈ లైట్ ఉండగలుగుతుంది. కాబట్టి పిల్లలు భయపడకుండా జాగ్రత్తగా స్టడీ కూడా చేసుకోగలుగుతున్నారు. డార్మెటరీస్, సోలార్ వాటర్ హీటర్ సార్. In Velthu, smart Anganwadis providing interactive learning tools like TV and tablet with curated educational content for the teachers who ensure that an interactive learning environment is created. LED tube light and fans are installed in the Anganwadis. The project impacted champion women caretakers in Anganwadis who will now be using renewable energy for their daily activities. కాబట్టి పిల్లలు బాగా వస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. నేను బయోసైన్స్ టీచ్ చేస్తుంటాను కాబట్టి బయాలజికల్ సైన్స్లో కొన్ని క్రిటికల్ టాపిక్స్ ఉంటాయి. హార్ట్ కావచ్చు లేదా నర్వస్ సిస్టమ్ కావచ్చు. వీటన్నిటిని కూడా మనము లైవ్లో ప్రాక్టికల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కుదరదు అనమాట. బట్ అన్నిటిని కూడా పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఎంతూజియాస్టిక్గా మనం చెప్పాలి అని అంటే ఇది అనేది ఒక మంచి పవర్ఫుల్ టూల్ లాగా యూజ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో మనం హార్ట్ని నిజంగా బయటికి తీసి చూస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పిల్లలు అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. Digital class, we understanding each and everything very clearly. They part dividing and seeing the pictures. Diagrams also drawing very interesting. To build resilience in rural healthcare, the public health centers were solar powered for the functioning of lighting systems and critical healthcare equipment. ఇది ఇంప్రెషన్ బాగా నచ్చింది. ఇక్కడ సోలార్ నుంచి చాలా యూజ్ అవుతుంది. మాకు కరెంట్ అసలు సరిగ్గా ఉండదు ఈ విలేజ్ లో. కాబట్టి పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కరెంట్ ఫ్యాన్ కానీ లైట్స్ కానీ అట్లా చాలా యూజ్ అవుతుంది. ఇది ఫార్మసీ అండి. ఇక్కడ డైలీ మాకు కరెంట్ అవసరం ఉంటుంది. 24 hours యూజ్ అవుతూనే ఉంటుంది. సోలార్ ఉండటం వల్ల ఏంటంటే లైట్స్ కానీ పేషెంట్ చేయడానికి, డెలివరీ అయినప్పుడు ఇచ్చినప్పుడు సూచనలు వేయడానికి కానీ. బేబీ వార్మర్ అండి ఇది. కాబట్టి మేము డెలివరీ అయినాక బేబీని వార్మర్లో వేస్తాము. కాబట్టి ఇది కూడా మాకు సోలార్ నుంచి యూజ్ అవుతుంది. వ్యాక్సినేషన్ రూమ్ అండి. ఒకవేళ కరెంట్ లేకుంటే మాత్రం వ్యాక్సిన్ అంతా పాడైపోతుంది. పిఎస్సి కాబట్టి అన్ని సబ్ సెంటర్లకు ఇక్కడ నుంచే వెళ్తుంటారు అన్నమాట వ్యాక్సిన్. తెలంగాణ
లేచి పనులు చేసుకొని వంటలు గింటలు చేసుకొని చేసుకొని పొద్దెక్కేటాలకు మళ్ళీ లేచి పనికి వెళ్ళేటాలకు మాకు లేట్ అవుతుంది అని జర పొద్దుగా లేస్తాం. చీదులు ఆ లైట్ ఉన్నందుకు ఎలుగుంది, ఎలుగున్నందుకు పొద్దుగా లేచి పని చేసుకుంటున్నాం సార్. మంచిగా ఉంటుంది అన్నట్టు. ఆ నుంచి 7 వరకు సోలార్ లైట్లు ఉన్నందుకు మంచిగా వచ్చి బస్సుకి ఎక్కుతాం కూడా. దాన్ని కరెంట్ పోయిన కూడా ఇది ఉన్నందుకు ఇవాళ చాలా సేఫ్టీ అయింది సార్ మాకు. In 5 villages of Sakri, Maharashtra, government schools were provided with digital education kits with content in line with syllabus and local language, enabling students to think critically and analyze information. DAP मुळे परत बघता येतं, रिव्हिजन होतं, आमच्या कन्सेप्ट क्लिअर होतात आणि इंग्रजीचा सर शिकवतात आम्हाला, पण आम्हाला इंग्रजीचा शब्द ग्रामीण भागामध्ये इंग्रजी थोडं हेच असतं ना, मग आम्ही परत ते पण रिव्हिजन करून आमच्यामध्ये इंग्रजीचा शब्दसाठा जास्त होईल, आम्ही इंग्रजी बोलू शकतो. पहिले काय व्हायचं, डिजिटल तिथंच भेटायचं, पण त्या गोष्टी इथं भेटतंय आम्हाला या गावातच. त्यामुळे सिटीचा आणि गावाचा जो डिफरंट आहे तो होत नाही. त्यामुळे ते इंटरेस्टने शिकतात आणि मुलांची ग्रोथ पण चांगली वाढते आणि संख्या पण चांगली वाढते. For the safety of the villages, community lighting solutions were provided. या गावात लाईट सुरुवातीला लाईट नव्हतं, सोलर सिस्टीम नव्हती. ती सर्वजणांनी मिळून इथं सोलर सिस्टीम आणली. त्यानंतर इथं सोलर सिस्टीमचे खूप लाईट लावले गेले. गावात प्रकाश निर्माण झाला. त्याच्यामुळे आणि गावात वैयक्तिक शेतकरी बांधव आहेत आमच्या इथं, तर त्यांना निदान चौकात येऊन माहिती घेण्यासाठी संध्याकाळी बसता येत नव्हतं, पण ते आता 8-8:30 पर्यंत चौकात येऊन बसतायत आणि त्यांचं एक मन समाधान होतं. म्हातारे वैयक्तिक वयोवृद्ध माणसांसाठी खूप छान झालेलं आहे. In Harapanahalli and Saundatti villages of North Karnataka, solar-powered livelihood appliances were provided for income generation activities. ನಾನು ಸೆಕೆಂಡ್ PUC ಸೈನ್ಸ್ ಮುಗಿಸಿ ನೀಟ್ ಲಾಂಗ್ ಟರ್ಮ್ ಮಾಡಾತೀನಿ. ನನಗೆ ಈ ಸೋಲಾರ್ ಹಾಕಿರೋದ್ರಿಂದ ಕರೆಂಟ್ ಹೋದಾಗ ಅದು ಭಾಳ ಯೂಸ್ ಆಗತ್ತೆ. ಅಂದ್ರೆ ಆನ್ಲೈನ್ ಕ್ಲಾಸ್ ಅದು ಕೇಳೋ ಮುಂದೆ ಲೈಟ್ ಹೋದು ಅಂದ್ರೆ ನಂಗೆ ಭಾಳ ತೊಂದರೆ ಆಗ್ತಿತ್ತು. ಸರ್ ಹೇಳಿ ನೋಟ್ಸ್ ಬರ್ಕೊಂಬಂದಿದ್ದು ಈಗ ಆ ಸೋಲಾರ್ ಲೈಟ್ ಇಂದ ನಂಗೆ ಭಾಳ ಅಂದ್ರೆ ಭಾಳ ಯೂಸ್ ಆಗತ್ತೈತಿ. ನೆಕ್ಸ್ಟ್ ಕರೆಂಟ್ ಬಿಲ್ನು ಕಡಿಮೆ ಬರತೈತಿ, ನಾ ಬಂದ ಅಮೌಂಟ್ ಕಡಿಮೆ ಹೊಂಟೈತಿ. ನಾವು ನೀರಿಗದು ಬಂದಾಗ ಏನಾದ್ರು ತುಳಿಯೋದು ಆಗ್ತಿತ್ತು, ಆ ಬೀದಿ ಲೈಟ್ ಇದ್ದಕ್ಕ ನೀರು ತಗೊಂಡು ಹೋಗಕ್ಕೆ ಬಹಳ ಸುಲಭ ಅನಿಸ್ತೈತಿ. E-Shala in the classroom with syllabus-based digital content that can be integrated seamlessly with day-to-day classroom teaching were provided in the schools. ಇದರಲ್ಲಿ ಪ್ರೀಲೋಡೆಡ್ ಮಟೀರಿಯಲ್ಸ್ ಎಲ್ಲ ಇತ್ತು, ಹಂಗಾಗಿ ನಮ್ಗೆ ಉಪಯೋಗ ಆಗ್ತಿತ್ತು. ಇವಾಗಿನ ಸಿಲೆಬಸ್ ಇದೆಲ್ಲ ಅದು ಇತ್ತು, ಜೊತೆಗೆ ಲಾಸ್ಟಿಗೆ ಇದರಲ್ಲಿ ಕ್ವಿಜ್ ಇತ್ತು. ಮಕ್ಕಳು ಬಹಳ ಎಂಜಾಯ್ ಮಾಡ್ತಾ ಇದ್ರು. ಜೊತೆಗೆ ವಿಡಿಯೋಸ್ ಇತ್ತು, ಮತ್ತೆ ಡೂ ಇಟ್ ಯುವರ್ ಸೆಲ್ಫ್ ಆಕ್ಟಿವಿಟೀಸ್ ಇದ್ವು. ಅದರಲ್ಲಿ ನೋಡಿದಾಗ ಮಕ್ಕಳು ಅದನ್ನ ಬಳಸ್ಕೊಳ್ತಾ ಇದ್ರು. ಟೀಚಿಂಗ್ ಮಾಡುವಾಗ ನಮಗೂ ಬಹಳ ಈಸಿ ಆಗಿತ್ತು. The health centers were solarized for uninterrupted power supply in these villages, ensuring good health and well-being for all. With people and planet at the center and integrating social mission into business, we look to the challenges ahead.